వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విజయవాడ బస్టాండ్లో మహిళలకు ఉచిత బస్సు సందడి నెలకొంది. మొత్తం ఇక్కడ వాతావరణం అంతా కూడా పూర్తిగా మహిళలతో నిండిపోయింది. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ఈ స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించాం. మనతో పాటు మహిళలు ఉన్నారు. ఒకసారి మాట్లాడింది ఎట్లా ఫీల్ అవుతున్నారమ్మా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ రోజు నుంచి మీరు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఉచితంగా బాగా ఉందండి. చంద్రబాబు గారు పెట్టిన ఈ పథకం చాలా బాగుంది. కుటుంబం అంతా కూడా అందరం కలిసి ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నా కానీ అందరం ఫోన్లు చేసుకుని ₹1 డబ్బులు లేకపోయినా కానీ మనం బస్సులో వెళ్ళి చక్కగా ఇంటికి తిరిగి రావడానికి కూడా మాకు చాలా బాగుందండి. స్త్రీశక్తి పథకం కూడా చంద్రబాబు గారు ఈ పథకానికి మేము బాగా ధన్యవాదాలు చెప్తున్నాం సార్. అంటే అంతకుముందు మీరు ఆటోల్లో వెళ్ళాలంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటారు, అందుకని బస్సులో ఎక్కువ అందరు మహిళలందరూ కూడా ప్రయాణిస్తూ ఉంటారు. ఇప్పుడు అది కూడా మీరు చెల్లించవసరం లేదు. ఎలా ఫీల్ అవుతుంది? మేము ₹1 లేకపోయినా కానీ మేము ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. మళ్ళీ తిరిగి రావడానికి కూడా మాకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాం దీని మీద. మొదట్లో జిల్లాల వరకే పరిమితం చేస్తారని ఒక ప్రచారం నడిచింది, కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎటు నుంచి ఏ మూల నుంచి ఎక్కడికైనా సరే మహిళలు ఫ్రీగా ప్రయాణించవచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇందాక చెప్పారు. ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు చాలా సంతోషంగా ఫీల్ కలుగుతున్నాం. ఏపీ దాకా ఉంది. మేము ఎక్కడికి దేవస్థానాలకు వెళ్ళాలన్నా, ఎక్కడ ఫంక్షన్లకు వెళ్ళాలన్నా, పిల్లకాడికి వెళ్ళాలన్నా, అత్తగారింటికి వెళ్ళాలన్నా మాకు చాలా సంతోషంగా ఉంది. అది బాగుందండి. మాకు బాగా ఏం చెప్తారు మా గవర్నమెంట్కి, అంటే మహిళల కోసం ఇన్ని చేస్తున్నారు? మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. మాకు సంతోషంగా బాగా సౌకర్యం బాగా ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు రుణపడి ఉంటాం. ఇది మొత్తంగా మహిళలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందా? ఎలా ఫీల్ అవుతుంది, ఏం చెప్తారు? ఇట్లాంటి అవకాశం మాకు వచ్చినందుకు మేము ఎంతగానో చంద్రబాబు గారికి రుణపడి ఉంటాం. అదేవిధంగా మా మహిళలందరికీ ఇలాంటి కార్యక్రమం, స్త్రీశక్తి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మహిళలందరికీ ధన్యవాదాలు, ఆయన గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చూశారు కదా, మొత్తం మహిళలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఈ నిజంగా సూపర్ 6 పథకం నిజంగానే సూపర్ హిట్ అని చెప్తున్నారు. ఎక్కడ మహిళలు మొత్తం విజయవాడ బస్ స్టాండ్ అంతా కూడా పూర్తిగా మహిళల ఆనందోత్సవాలతో నిండిపోయిందని చెప్పాలి. ఏ మహిళను అడిగినా సరే ఇది ఖచ్చితంగా మహిళలకు ఉపయోగపడే పథకం. ఇలాంటి పథకాలను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు అంటూ కూడా చెప్తున్నారు. రేపటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిన పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం మనీ RTV విజయవాడ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.